కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తూ అబద్ధాల మీద రాజ్యం ఏలుతుంది అని పీఎస్సీఎస్ చైర్మన్ కోలా రమేష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్దెనెక్కడం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు మహాత్మా గాంధీ ఆశయాలను తొంగలో తొక్కి వారి యొక్క ఆశయాలకు విలువలు లేకుండా చేశారని మండిపడ్డారు. 420 రోజులు గడుస్తున్నా మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందించలేదు. ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూ, రైతులను మోసం చేస్తూ, మహిళలను మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రోజు వరకు కూడా అబద్ధాల మీద రాజ్యం ఏలుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు, పూటకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. సంక్రాంతి నాడు మీ అందరి రైతు ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని చెప్పిండు. మరి ఇవాళటి వరకు 26 తారీఖు నాడు జమ అవుతుంది అన్నాడు. ఈ రోజు వరకు కూడా మరి ఈ నంగనూరు మండలంలో ఒక్క ఊరు, చిన్న ఊరికేసి మిగతా అందరికీ కూడా వెయ్యకుండా, మరి మిగతా హామీలు ఎవ్విటిని కూడా పట్టించుకోకుండా ఈరోజు మహాలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏ ఒక్క మహిళకు కూడా ఇయ్యాలటి వరకు ఇవ్వలేదు. ఇయ్యాలటి వరకు ప్రతి వృద్ధునికి, ప్రతి వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు ఇస్తానన్న 4000 రూపాయల పింఛని ఏ ఒక్కరికి కూడా ఇయ్యలేదు. ఈరోజు ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ కౌలు రైతులకు ఇస్తానన్నాడు 12,000 రూపాయలు. ఏ ఒక్క కౌలు రైతుకు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు తూతూ మంత్రంగా ఎప్పటికీ మీకు ఏదైతే మిస్ అయిందో అందరూ ఇవ్వండి, దరఖాస్తులు ఇవ్వండి, దరఖాస్తులు ఇవ్వండి, దరఖాస్తులు ఇవ్వండి, దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈనాటి వరకు పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలను నెరవేర్చలేదు. మంత్రులు ఒక మాట మాట్లాడుతుంటారు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతుంటాడు. అసలు పొంతల